ఒకటి మన కుటుంబాన్ని మనకి దూరం చేస్తుందని అనుకోగలమా? రైలు ప్రయాణం చేస్తూ చాయ్ కోసం ట్రైన్ దిగటం ఈ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. 22 ఏళ్లు అతన్ని వెట్టి చాకరీలో మగ్గిపోయేలా చేసింది. అలా 22 ఏళ్ల కుటుంబం నుండి విడిపోయిన వ్యక్తి 2 రాష్ట్రాల అధికారుల సహాయంతో తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన అప్పారావు సుమారుగా 22 ఏళ్ల కిందట ఉపాధి కోసం పుదుచ్చేరికి రైలులో కొందరితో కలిసి బయలుదేరి వెళ్తున్నాడు. టీ తాగేందుకు రైలు నుండి కిందికి దిగాడు. అయితే అదే ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది. 20 ఏళ్ల పాటు వెట్టి చాకిరీ చేసేలా చేసింది. టీ తాగిన అప్పారావు తిరిగి రైలు ఎక్కడానికి వెనక్కి చూస్తే రైలు కనిపించలేదు. అక్కడున్న వారిని అడిగితే రైలు వెళ్లిపోయిందన్నారు. దీంతో అప్పారావుకు దిక్కుతోచలేదు. మరో రైల్లో వెళ్లిపోదామనుకుంటే జేబులో చిల్లి గవ్వలేదు. ఏదైనా పని చేసి 4 రూపాయలు వెనక్కి వేసుకొని ఇంటికి పోదామని అప్పారావు నిర్ణయించుకున్నాడు. అయితే అదే తన కొంప ముంచింది. తమిళనాడులోని శివగంగ జిల్లా నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. కదంబకుళం ప్రాంతంలో ఓ వ్యక్తి దగ్గర గొర్రెల కాపరిగా చేరాడు అప్పారావు. జీతం ఇస్తానంటూ అప్పారావుని పనిలో పెట్టుకున్న సదరు యజమాని కూలీ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా తన వద్దే ఉంచుకున్నాడు. అప్పారావు బయటకు వెళ్లకుండా కట్టడి చేశాడు. అలా 20 ఏళ్ల పాటు జీతం కూడా చెల్లించకుండా అప్పారావుతో వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. అయితే ఇటీవల కదంబకళం ప్రాంతంలో కార్మిక శాఖ అధికారులు దాడులు చేశారు. ఆ దాడుల్లో అప్పారావు వారి కంటపట్టంతో ఆయన బందీ జీవితం బయటపడింది. వెంటనే అప్పారావు వివరాలు అడగ్గా తనది పార్వతీపురం మండలం జమ్మవలస అని చెప్పాడు. దీంతో తమిళనాడు కార్మిక శాఖ అధికారులు మన్యం జిల్లా కలెక్టర్కి సమాచారం ఇచ్చి అప్పారావు ఫోటో పంపించి వివరాలు తెలిపారు. వెంటనే కలెక్టర్ పోలీసులకు విషయం చెప్పి అప్పారావు కుటుంబం గురించి తెలుసుకోవాలని ఆదేశించారు. అయితే ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. అప్పారావు అసలు పేరు కొండగొర్రె సుక్కు. తప్పిపోయిన తర్వాత తన పేరుని అప్పారావు అని మార్చుకున్నాడు. అంతేకాదు ఘటన జరిగి 22 ఏళ్లు కావడంతో అతని పోలికలు కూడా మారిపోయాయి. ప్రస్తుతం ఉన్న ఫోటో పట్టుకొని గ్రామంలో గాలిస్తున్న వారికి అతని ఆచూకీ దొరకటం సవాల్గా మారింది. చివరికి అప్పారావు కుమార్తె పార్వతీపురం మండలం ములక్కాయ వలసలో ఉందని గుర్తించి అధికారులకి సమాచారం ఇచ్చారు. అలా అప్పారావు ఆచూకీ తెలుసుకుని ఎట్టకేలకి కుమార్తెకి అప్పారావుని అందించారు. అంతేకాదు 22 ఏళ్లు కూలీ లేకుండా పని చేయించుకున్న యజమాని దగ్గర నుండి కూలీ డబ్బులు అందజేయడంతో అప్పారావు జీవనోపాధికి మేకల యూనిట్ ఏర్పాటు చేస్తామంటూ జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఒక 15-20 ఏళ్ల క్రితం వీళ్ళు తమిళనాడు వెళ్ళి అక్కడ అనుకోకుండా ట్రైన్ దిగడి అక్కడ ఒక ఇంట్లో ఒక ఫార్మర్ దగ్గర బాండెడ్ లేబర్గా ఉండిపోయారు. సో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ తమిళనాడు 31/1/2025న ఒకసారి జరుగుతున్నప్పుడు రైడ్స్ చేస్తున్నప్పుడు ఇతను తన వివరాలన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. పార్వతీపురం జిల్లా సీతానగరం అని మొదట చెప్పారు, తర్వాత జిఎం వలస అని చెప్పారు. తర్వాత మన ఇక్కడ లోకల్ స్థానిక మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో కూడా అతని వివరాలు ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. తర్వాత వారి కూతురు సో వారు వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టారు. చిన్నప్పుడు చూసిన అతని యొక్క ఫోటో కూడా తన దగ్గర ఉంది. వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇచ్చేటువంటి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది.